ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెప్పారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమితో జగన్ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కేసుల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అతి త్వరలోనే వైకాపాను జగన్ భాజపాకు సరెండర్ చేస్తారని, వారంలోనే పులివెందల్లో కూడా వైకాపా ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. వివేక హత్య కేసును త్వరగా తేల్చే దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఢిల్లీ మద్యం కేసులో భారతీ ప్రమేయం పైన విచారణ చేయిస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, భాజపా భాగస్వాములైతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపా నుంచి ఎవరిని ఎంచుకుంటారు అన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెదేపా అధికారంలోకి రావడంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరుతారా? పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై చర్చ సాగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.